హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. టుడే వీడియోలో మనం నవంబర్ మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ క్విజ్ పార్ట్ 1 వీడియో అనేది చూద్దాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఇంపోజ్డ్ ద మానిటరీ పెనాల్టీ ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బ్యాంక్స్ ఫర్ వేరియస్ రూల్ వైలేషన్స్. వివిధ నిబంధనల ఉల్లంఘనకు గాను క్రింది వాటిలో ఏ బ్యాంకులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జరిమానా విధించింది? ఆన్సర్ వచ్చి డీసీబీ బ్యాంక్ అండ్ జియో పేమెంట్ బ్యాంక్. ఓకే, డీసీబీ బ్యాంక్ మరియు జియో పేమెంట్ బ్యాంక్ అయి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకి మానిటరీ పెనాల్టీని అయితే విధించడం జరిగింది. వరల్డ్ వేగాన్ డే 2020 ఈజ్ సెలబ్రేటెడ్ యాన్యువల్లీ ఆన్ విచ్ డేట్ బై వేగాన్స్ అక్రాస్ ద గ్లోబ్. ప్రపంచ శాకాహారి దినోత్సవం 2020 ఏటా ప్రపంచవ్యాప్తంగా శాకాహారులు ఏ తేదీన జరుపుకుంటారు? ఆన్సర్ నవంబర్ 1. Who among the following has been appointed as the CEO, Chief Executive Officer of the Electronic Sector Skill Council of India? క్రింది వాణిలో ఎలక్ట్రానిక్ సెక్టర్ స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యొక్క సీఈఓగా ఎవరు నియమించబడ్డారు? ఆన్సర్ పీవీజీ మీనన్. బీసీసీఐ అనౌన్స్డ్ ద విచ్ కంపెనీ యాజ్ టైటిల్ స్పాన్సర్ ఆఫ్ ఉమెన్స్ T20 ఛాలెంజ్ 2020. మహిళా T20 ఛాలెంజ్ 2020 యొక్క టైటిల్ స్పాన్సర్గా బీసీసీఐ ఏ సంస్థను ప్రకటించింది? ఓకే, ఆన్సర్ వచ్చి జియో. మనకి మెన్స్ ఐపీఎల్ ఏదైతే ఉందో దానికి సంబంధించి డ్రీమ్11 స్పాన్సర్ అయితే మనకి మహిళా T20 ఛాలెంజ్ 2020కి సంబంధించి జియో కంపెనీ వచ్చి స్పాన్సర్గా ఎన్నికవడం జరిగింది. హూ ఎమాంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ ముంబై పోర్ట్ ట్రస్ట్. క్రింది వాణిలో ముంబై పోర్ట్ ట్రస్ట్ చైర్మన్గా ఎవరు నియమించబడ్డారు? ఆన్సర్ రాజీవ్ జలోటా. ఇంటర్నేషనల్ డే టు ఎండ్ ద ఇంప్యూనిటీ ఫర్ క్రైమ్ అగైన్స్ట్ ద జర్నలిస్ట్ ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ విచ్ డేట్? ఆన్సర్ నవంబర్ 2. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ రీసెంట్లీ అనౌన్స్డ్ ద రిటైర్మెంట్ ఫ్రమ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ద క్రికెట్. క్రింది వాణిలో ఎవరు ఇటీవల అన్ని రకాల క్రికెట్ ఫార్మాట్ల నుండి రిటైర్మెంట్ ప్రకటించారు? ఆన్సర్ వచ్చి షేన్ వాట్సన్. ఆస్ట్రేలియన్ క్రికెటర్ అయిన షేన్ వాట్సన్ వచ్చి మనకి ఇటీవల అన్ని ఫార్మాట్ల నుండి కూడా రిటైర్ అవుతున్నట్లుగా ప్రకటించడం జరిగింది. ద గవర్నమెంట్ ఆఫ్ విచ్ స్టేట్ విల్ లాంచ్ ద రైతు వేదిక స్కీమ్ టు అడ్రస్ ద ఫార్మర్ ఇష్యూస్ అండ్ బ్రింగ్ ద ఫార్మర్స్ అండర్ వన్ ప్లాట్ఫామ్ అండ్ హెల్ప్ దెమ్ అటైన్ ద హయ్యర్ రిటర్న్స్. రైతుల సమస్యలను పరిష్కరించడం కోసం, అలాగే రైతులను ఒకే వేదికపై తీసుకురావడం, అలాగే రైతులకు అధిక రాబడిని పొందడంలో సహాయం చేయడం కోసం రైతు వేదిక అనే పథకాన్ని ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఆన్సర్ తెలంగాణ స్టేట్. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ ఆథర్ ఆఫ్ ద న్యూ బుక్ టైటిల్ టిల్ వీ విన్ బుక్ ఆన్ కోవిడ్-19. క్రింది వాణిలో టిల్ వీ విన్ బుక్ ఆన్ కోవిడ్-19 అనే పుస్తక రచయిత ఎవరు? ఓకే, ఆన్సర్ వచ్చి రణదీప్ గులేరియా. సో మెయిన్ అయితే ఈ ఆథర్ మనకి బుక్ రాయడం జరిగింది. సో కరెక్ట్గా చెప్పాలి అంటే ఈ టిల్ వీ విన్ బుక్ ఆన్ కోవిడ్-19 అనే పుస్తకాన్ని అయితే ముగ్గురు డాక్టర్స్ రాశారు. వాళ్ళు ఎవరు అంటే డాక్టర్ రణదీప్ గులేరియా, డాక్టర్ చంద్రకాంత్ లహారియా, అలాగే డాక్టర్ గగన్దీప్ కాంగ్. ఓకే, ఈ ముగ్గురు కూడా ఈ పుస్తకాన్ని అయితే రాయడం జరిగింది. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ ఆథర్డ్ ద బుక్ పాండమోనియం ద గ్రేట్ ఇండియన్ బ్యాంకింగ్ ట్రాజడీ. క్రింది వాణిలో పాండమోనియం ది గ్రేట్ ఇండియన్ బ్యాంకింగ్ ట్రాజడీ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు? ఓకే, ఆన్సర్ వచ్చి తమల్ బండియోపాధ్యాయ. టిఎన్ కృష్ణన్ హూ పాస్డ్ అవే ఎట్ ద ఏజ్ ఆఫ్ 92 వాజ్ ఏ లెజెండరీ డాష్. 90 ఏళ్ల వయసులో ఇటీవల కన్నుమూసిన టిఎన్ కృష్ణన్ గారు ఒక ప్రముఖ డాష్. ఓకే, ఈయన ఏ రంగానికి చెందినవారు టిఎన్ కృష్ణన్ గారు అంటే ప్రముఖ వైలనిస్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఉత్సవ్ హ్యాస్ రీసెంట్లీ బిగిన్ విర్చువల్లీ అండ్ విల్ కంటిన్యూ టిల్ నవంబర్ 4th. క్రింది వాణిలో ఏ ఉత్సవం ఇటీవల ప్రారంభమైంది, ఇది నవంబర్ 4 దాకా కొనసాగుతుంది? ఓకే, ఆన్సర్ వచ్చి గంగా ఉత్సవ్. కోవిడ్-19 కారణంగా ఈ సంవత్సరం దీన్ని అయితే మనకి విర్చువల్గా అయితే నిర్వహించడం జరుగుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నోటెడ్ రైటర్స్ హ్యాస్ బీన్ సెలెక్టెడ్ ఫర్ ద ఇయర్ ఎడ్యుచాన్ పురస్కారం, ద కేరళ గవర్నమెంట్స్ హైయెస్ట్ లిటరసీ హానర్. ఈ సంవత్సరం ప్రసిద్ధ రచయితల్లో ఎవరు మనకి కేరళ ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత సాహితీ పురస్కారమైన ఎడ్యుచాన్ పురస్కారానికి ఎంపికయ్యారు? ఓకే, ఆన్సర్ వచ్చి పౌల్ జచారియా. హూ అమంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ టేకెన్ ఓవర్ ద ఎండీ అండ్ CEO ఆఫ్ ONGC విదేశ్.
క్రింది వాణిలో ఎవరు మనకి ఓఎన్జీసీ విదేశీ యొక్క ఎండి మేనేజింగ్ డైరెక్టర్, సిఇఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా బాధ్యతలు స్వీకరించారు? ఆన్సర్ ఏకే గుప్తా. హౌ మెనీ ఇండియన్ సిటీస్ విల్ ఫేస్ ద ఇంక్రీజ్ ద వాటర్ రిస్క్ బై 2050 అకార్డింగ్ టు ద రీసెంట్లీ రిలీజ్డ్ రిపోర్ట్ బై ద డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం 2050 నాటికి ఎన్ని భారతీయ నగరాలు పెరుగుతున్న నీటి ప్రమాదాలను ఎదుర్కొనున్నాయి? ఆన్సర్ 30 సిటీస్ అనేవి ఈ సంక్షోభాన్ని అయితే ఎదుర్కొంటాయని చెప్పి డబ్ల్యూడబ్ల్యూఎఫ్ రీసెంట్గా నివేదిక అయితే ఇవ్వడం జరిగింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంపెనీస్ హ్యాస్ రిసీవ్డ్ ద సిసిసిఐ నాట్ టు అక్వైర్ ద భారతీ యాక్సా నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ బిజినెస్? భారతీ యాక్సా యొక్క నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ వ్యాపారాన్ని విలీనం చేయడం కోసం క్రింది కంపెనీల్లో ఏ కంపెనీకి సిసిసిఐ ఆమోదం తెలిపింది? కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా, సిసిఐ అంటే. ఓకే, ఆన్సర్ వచ్చి ఐసిఐసిఐ లంబార్డ్. ఓకే, ఈ కంపెనీ మనకి భారతీ యాక్సా నాన్ లైఫ్ ఇన్సూరెన్స్తో అయితే మెర్జ్ అవబోతుంది. దీనికి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అయితే అప్రూవల్ అయితే ఇవ్వడం జరిగింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంపెనీస్ హ్యాస్ బ్యాగ్డ్ ద కన్స్ట్రక్షన్ ఆర్డర్ ఆఫ్ ఏ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్? క్రింది వాణిలో బుల్లెట్ రైల్ ప్రాజెక్ట్ నిర్మాణ పనిని ఏ కంపెనీ సాధించింది? ఆన్సర్ ఎల్ఎన్టీ, లారిసన్ అండ్ టర్బో కంపెనీ. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ బీన్ ఎలక్టెడ్ యాజ్ ద న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ ద ఇంటర్ పార్లమెంటరీ యూనియన్? క్రింది వాణిలో ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ యొక్క నూతన అధ్యక్షునిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ డ్యూయాటో పచాకో. Who among the following has won the Emilia Romagna Grand Prix earning the Mercedes the Constructors Championship? క్రింది వాణిలో మెర్సిడెస్ ది కన్స్ట్రక్టర్ ఛాంపియన్షిప్ను సంపాదించి ఎమిలియా రొమాగ్నా గ్రాండ్ ప్రిక్స్ని గెలుచుకుంది ఎవరు? ఓకే, మనకి ఈ విన్నర్ ఎవరు అంటే లూయిస్ హ్యామిల్టన్. ఏఏఐ హ్యాస్ హ్యాండెడ్ ఓవర్ ద విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎయిర్పోర్ట్స్ టు అదానీ గ్రూప్ ఆన్ లీజ్ ఫర్ 50 years? ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏఏ అంటే ఈ క్రింది ఏ విమానాశ్రయాన్ని అదానీ గ్రూప్కి 50 సంవత్సరాలకు లీజుకు ఇచ్చింది? ఓకే, మనకి లక్నో ఎయిర్పోర్ట్ను ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అదానీ గ్రూప్కి అయితే 50 సంవత్సరాలకి అయితే లీజుకి ఇవ్వడం జరిగింది. సతీష్ ప్రసాద్ సింగ్ హూ పాస్డ్ అవే రీసెంట్లీ వాజ్ ద ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ విచ్ స్టేట్ వర్క్డ్ ఓన్లీ ఫర్ 5 days? ఇటీవల కన్నుమూసిన సతీష్ ప్రసాద్ సింగ్ ఏ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రిగా 5 రోజులు పనిచేశారు? ఆన్సర్ బీహార్. ఇండియా ఫస్ట్ సోలార్ పవర్డ్ మినిచ్యూర్ ట్రైన్ హ్యాస్ రీసెంట్లీ లాంచ్డ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్? భారతదేశం యొక్క మొట్టమొదటి సౌరశక్తితో నడిచే సూక్ష్మ రైలును క్రింది రాష్ట్రాల్లో ఎక్కడ ప్రారంభించారు? ఓకే, ఆన్సర్ కేరళ స్టేట్. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ వోన్ ద థర్డ్ టర్మ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఐవరీ కోస్ట్? ఐవరీ కోస్ట్ అధ్యక్షునిగా 3వసారి ఎవరు గెలుపొందారు? ఆన్సర్ అలసేన్ ఔటారా. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ బ్యాగ్డ్ ద జేసీ డానియల్ అవార్డ్ ఫర్ లైఫ్ టైమ్ కంట్రిబ్యూషన్ టు మలయాళం సినిమా? మలయాళం సినిమా జీవితకాల సహకారం కోసం క్రింది వాణిలో జేసీ డానియల్ అవార్డును ఎవరు గెలుపొందారు? ఆన్సర్ హరిహరన్. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఇన్స్టిట్యూషన్ హ్యాస్ డెవలప్డ్ ఏ బయోసెన్సార్ టు డిటెక్ట్ ద హార్మ్ఫుల్ డిటర్జెంట్ పొల్యూటెంట్స్? హానికరమైన డిటర్జెంట్ కాలుష్య కారకాలను గుర్తించడం కోసం బయోసెన్సార్ను క్రింది సంస్థల్లో ఏ సంస్థ అభివృద్ధి చేసింది లేదా ఏ ఐఐటి అభివృద్ధి చేసింది? ఆన్సర్ ఐఐటి రూర్కీ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండియన్ నేవల్ షిప్ హ్యాస్ రీచ్డ్ ద పోర్ట్ సూడాన్ యాజ్ ద పార్ట్ ఆఫ్ మిషన్ సాగర్ 2? మిషన్ సాగర్ 2లో భాగంగా క్రింది వాటిలో ఏ భారతీయ నావికాదళ ఓడ పోర్ట్ సూడాన్కు చేరుకుంది? ఆన్సర్ ఐరావత్. ద ఫిషర్మ్యాన్ ఆఫ్ విచ్ స్టేట్ హ్యాస్ స్టార్టెడ్ ద ఇండియా ఫస్ట్ రేడియో ఛానల్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఫిషర్ ఫోక్స్? మత్స్యకారుల కోసం ప్రత్యేకంగా భారతదేశపు మొదటి రేడియో ఛానల్లో ఏ రాష్ట్రంలోని మత్స్యకారులు ప్రారంభించారు? ఆన్సర్ తమిళనాడు. నేమ్ ద టైఫూన్ విచ్ ఈస్ ద వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ స్టార్మ్ ఇన్ 4 years అండ్ హ్యాస్ స్మాష్డ్ ఇన్ టు ద ఫిలిప్పైన్స్ రీసెంట్లీ? ఫిలిప్పైన్స్లో వచ్చిన అతి భారీ తుఫాను ఏది ఇటీవల? ఆన్సర్ గోని.
Indian boxers Amit Pangal, Sanjit and Ashish Kumar recently won the gold at the Alex Vastin International. The tournament was held in which country? భారత బాక్సర్లు అమిత్ పంగల్, సంజిత్ మరియు ఆశిష్ కుమార్ ఇటీవల అలెక్సిస్ వాస్టిన్ ఇంటర్నేషనల్లో స్వర్ణ పథకం సాధించారు. ఈ టోర్నమెంట్ ఏ దేశంలో జరిగింది? ఆన్సర్ ఫ్రాన్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మున్సిపల్ కార్పొరేషన్ హ్యాస్ లాంచ్డ్ ద ప్లాస్టిక్ లేలో మాస్క్ లేజావో ఇనిషియేటివ్? ఏ మున్సిపల్ కార్పొరేషన్ ఇటీవల ప్లాస్టిక్ లావో మాస్క్ లేజావో చొరవను ప్రారంభించింది? ఆన్సర్ డెహ్రాడూన్. సో మనకి వేస్ట్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో ఆ ప్లాస్టిక్ని మనం తీసుకువెళ్ళి మాస్కులు అనేవి అయితే మనం ఆ ప్లాస్టిక్ బదులుగా అయితే తీసుకొచ్చుకునే అవకాశం అయితే డెహ్రాడూన్ మున్సిపల్ కార్పొరేషన్ అయితే కల్పించడం జరిగింది. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ బీన్ యునానిమస్లీ ఎలక్టెడ్ ద హెడ్ ఆఫ్ ద బోర్డ్ ఆఫ్ గ్లోబల్ డైరీ బోర్డ్ ఇంటర్నేషనల్ డైరీ ఫెడరేషన్? గ్లోబల్ డైరీ బోర్డ్ బాడీ అయిన ఇంటర్నేషనల్ డైరీ ఫెడరేషన్ బోర్డుకు అధిపతిగా క్రింది వానిలో ఎవరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు? ఆన్సర్ దిలీప్ రాత్. హూ హ్యాస్ బీన్ నేమ్డ్ యాజ్ ద న్యూ బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ సిస్కా గ్రూప్? సిస్కా గ్రూప్ యొక్క కొత్త బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు ఎంపికయ్యారు? ఆన్సర్ రాజ్ కుమార్ రావ్. ఇంటర్నేషనల్ స్ట్రెస్ అవేర్నెస్ వీక్ ఈజ్ బీయింగ్ అబ్జర్వ్డ్ ఫ్రమ్ డాష్ టు రైజ్ ద అవేర్నెస్ అబౌట్ స్ట్రెస్ ప్రివెన్షన్? ఓకే, మనకి స్ట్రెస్ అవేర్నెస్ కల్పించడం కోసం స్ట్రెస్ ప్రివెన్షన్కి సంబంధించి స్ట్రెస్ అవేర్నెస్ వీక్ మనకి ఒత్తిడి నివారణ వారోత్సవాలు అనేవి నవంబర్ 2 నుండి 6వ తారీఖు దాకా అయితే కండక్ట్ చేయడం జరిగింది. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ వన్ ద సెకండ్ టర్మ్ ఇన్ ద టాంజానియా ప్రెసిడెన్షియల్ ఎలక్షన్? టాంజానియా అధ్యక్ష ఎన్నికల్లో క్రింది వానిలో ఎవరు రెండవసారి గెలుపొందారు? ఆన్సర్ జాన్ మగఫూలి. మ్యార్లన్ శామ్యూల్స్ హూ అనౌన్స్డ్ హిజ్ రిటైర్మెంట్ ఫ్రమ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ క్రికెట్ ప్లేడ్ ఫర్ విచ్ కంట్రీ? అన్ని రకాల క్రికెట్ నుండి ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన మ్యార్లన్ శామ్యూల్స్ ఏ దేశానికి చెందిన క్రికెటర్? ఆన్సర్ వెస్టిండీస్. విచ్ కంపెనీ హ్యాస్ లాంచ్డ్ ద ఫస్ట్ ఆల్ ఉమెన్ విర్చువల్ కస్టమర్ సర్వీస్ ఇన్ బెంగళూరు? బెంగళూరులో మొట్టమొదటి ఆల్ ఉమెన్ విర్చువల్ కస్టమర్ సేవను ప్రారంభించిన సంస్థ ఏది? ఆన్సర్ అమెజాన్. COVID-19 టెస్టింగ్ ల్యాబొరేటరీ హ్యాస్ బీన్ ఇనాగ్రేటెడ్ ఎట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎయిర్పోర్ట్స్? ఇటీవల ఏ విమానాశ్రయాల్లో COVID-19 పరీక్షా ప్రయోగశాల ప్రారంభించారు? ఆన్సర్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇటీవల ఈ COVID-19 పరీక్షా ప్రయోగశాల COVID-19 టెస్టింగ్ ల్యాబొరేటరీని అయితే తెలంగాణ గవర్నమెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. వరల్డ్ సునామీ అవేర్నెస్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేట్స్? ప్రపంచ సునామీ అవగాహన దినోత్సవం క్రింది వానిలో ఏ తేదీలో జరుపుకుంటారు? ఆన్సర్ నవంబర్ 5. హూ అమంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ విర్చువల్లీ ఇనాగ్రేటెడ్ ద టూరిస్ట్ ఫెసిలిటేషన్ సెంటర్ ఫెసిలిటీ అట్ గురువాయూర్ కేరళ అండర్ ద ప్రసాద్ స్కీమ్? ప్రసాద్ పథకం కింద కేరళలోని గురువాయూర్ వద్ద టూరిస్ట్ ఫెసిలిటేషన్ సెంటర్ను క్రింది వానిలో ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ ప్రహ్లాద్ సింగ్ పాటేల్. ఇంటర్నేషనల్ డే ఫర్ ప్రివెంటింగ్ ద ఎక్స్ప్లోనేషన్ ఆఫ్ ద ఎన్విరాన్మెంటల్ ఇన్ వార్ అండ్ ఆర్మ్డ్ కాన్ఫ్లిక్ట్ ఇన్ అబ్జర్వ్డ్ ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేట్? ఓకే, మనకి ఇంటర్నేషనల్ డే ఫర్ ప్రివెంటింగ్ ద ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ ద ఎన్విరాన్మెంటల్ ఇన్ వార్ అండ్ ఆర్మ్డ్ కాన్ఫ్లిక్ట్ డే వచ్చి మనకి నవంబర్ 6వ తారీఖున అయితే జరుపుకుంటాం. ఓకే, సో ఇది మనకి నవంబర్ ఫస్ట్ వీక్లో ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ క్విజ్ అనేది. నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డే ఏ రోజున జరుపుకుంటారో ఆన్సర్ మీకు తెలిస్తే కనుక కింద కామెంట్ చేయండి. అలాగే వీడియోస్ అనేవి తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.